మరి ఎటువంటి మాతమైన సాధన సురుడంట 5 మంది పేర్లు పెట్టినారే. జోబత్తు తానంద జోపాలకుందో పట్టురా ఓ నా కాలికమ్మ. మొక్కుని అమ్మవారికి ఒడి బియ్యము అభిషేకం చేపిస్తామని వచ్చినాము. అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్తే తెలిసింది. చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి దండం పెట్టుకుంటే అని. మా అమ్మాయి కోసం, మా అమ్మాయి జాబ్ కోసం వచ్చి దండం పెట్టుకున్నాం మేము. చాలా अच्छा है इधर अच्छा होना बोल के चाहे हम పాపకు ఏదో జాబ్ రావాలని మొక్కుంటున్నాం. వైబ్రేషన్ ఫీల్ అయింది కొద్దిగా. ఈ రోజు మనం ఫల్కనామా కాళికామాత టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయంట. ఆ ప్రత్యేకమైన పూజలు ఏంటో భక్తుల ద్వారా వివరంగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ అండి, హాయ్, మీ పేరు? నా పేరు శ్రీవన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ శాలిబండ నుంచి వచ్చినాము. అంటే మీకు ఇక్కడ గుడి ఉందని ఎలా తెలుసు? అంటే వీళ్ళ పంతులు మనకి క్లోజ్ అనమాట. వాళ్ళ ఆభరణాలన్నీ మనమే వేసుకుంటాం, రింగ్స్ బ్రాస్లెట్స్ అవన్నీ మనమే వేస్తాం అనమాట. అయితే వాళ్ళ పంతులు వాళ్ళు విజిట్ చేయమని చెప్పారు అనమాట. మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్పారు అనమాట. సో ఇక్కడ వచ్చినాం అనమాట. అంటే ఇదే ఫస్ట్ టైమా మీరు రా? ఫస్ట్ టైం. అంటే గుళ్ళకి రాగానే ఎలా ఫీల్ అయినారు? చాలా బాగుంది, వైబ్రేట్ కూడా ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటారు? చాలా పవర్ఫుల్, అనుకుంది జరుగుతుంది అంట. చాలా బాగుందని అందరు చాలా ఫేమస్ అయిపోయింది అమ్మవారు. అంటే మీరు కూడా మొక్కుకోవడానికి వచ్చారు? ఆ మొక్కుని అమ్మవారికి ఒడి బియ్యము అభిషేకం చేపిస్తామని వచ్చినాము. అంటే ఈ రోజు కళ్యాణం చేస్తున్నారు కదా, కళ్యాణం చేస్తున్నాము. అంటే ఇట్లాగా ఎలా చేస్తారు కళ్యాణం అనేది? నెల పుస్తే మెట్టలు, అమ్మవారికి పట్టు చీర, ఇంకా పూలదండలు, స్వీట్స్, కొబ్బరికాయలు ఇవన్నీ నార్మల్ కళ్యాణం లాగా. కళ్యాణం అంటే నెలకు ఒకసారి చేస్తారా, వారానికి చేస్తారా? సమాసం ఒకసారి, లేకపోతే శనివారం ఒకసారి చేస్తారు. ఎవ్రీ సాటర్డే చేస్తారు? ఎవ్రీ సాటర్డే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? తనిష్క, ఎక్కడి నుంచి వస్తున్నారు? గాయత్రి నగర్. అంటే ఇక్కడ గుడి ఉందని మీకు ఎలా తెలిసింది? మాకు అంటే తెలిసిన వాళ్ళు ఇక్కడ అంటే అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్తే తెలిసింది. ఇంకా మా ఏజ్ వాళ్ళకైతే స్టడీస్ గురించి ఉంటుంది, ఫ్యామిలీ. సో మంచిగా అవుతుందని కోరుకుని మళ్ళీ వస్తూ ఉంటాం గుడికి. ఎక్కడ చదువుకుంటున్నారు? సెకండ్ ఇయర్ చైతన్యపురిలో, చైతన్య కాలేజ్. ఎలా అనిపించింది టెంపుల్లోకి రాగానే? చాలా ప్రశాంతంగా, అంటే ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది అన్న పాజిటివ్ థింగ్తో వచ్చాము. అట్లనే అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. హాయ్ అండి, మీ పేరు? నా పేరు పూర్ణిమ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నాగోల్ నుంచి వచ్చాము. అంటే ఇక్కడ గుడి ఉందని ఎలా తెలుసు? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చెప్పారు, నెక్స్ట్ ఇన్స్టాలో కూడా చూసాను నేను. ఫేమస్, ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి దండం పెట్టుకుంటే అని. మా అమ్మాయి కోసం, మా అమ్మాయి జాబ్ కోసం వచ్చి దండం పెట్టుకున్నాం మేము. ముడుపు కట్టాము అమావాస్య రోజు. తర్వాత 2 అమావాస్య లైన్లో వచ్చాం. మా అమ్మాయి జాబ్ వచ్చింది, మంచి జాబ్. అందుకని అమ్మవారికి ఒడిబియ్యం పోసి దండం పెట్టుకుందామని మళ్ళీ వచ్చాం. ఓకే, అంటే మీ అమ్మవారి దయ వల్ల జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా? చాలా అంటే చాలా హ్యాపీ అండి. అమ్మవారి దయ అదంతా కూడా అంతే. అమ్మవారు ఖచ్చితంగా అందరి మీద దయ చూపించిద్ది. థ్యాంక్ యూ అమ్మా. अभी फर्स्ट आए हैं मंदिर को, कभी भी नहीं आए, अभी से आते हैं। हाँ చాలా अच्छा है इधर अच्छा होना बोल के चाहे हम టెంపుల్కి వచ్చినాక చాలా బాగుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, బాగుంది. అంటే ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ గాయత్రి నగర్ నుంచి. అంటే మీకు ఇక్కడ గుడి ఉందని ఎలా తెలిసింది? ఇట్లా వీళ్ళు వాళ్ళు చెప్తే మా వాళ్ళకినాక వస్తుంటారు ఇక్కడికి. మేమందరం వాళ్ళకి చెప్పిరని వచ్చినాము. అంటే అమ్మవారిని చూడంగానే మీకు ఎలా అనిపించింది? అమ్మవారు వచ్చేసింది పై మీదకి, వస్తుంది అమ్మవారు వస్తుంది. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? భాగ్యలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ సుచిత్ర నుంచి వస్తున్నాము. అంటే ఇక్కడ మీకు గుడి ఉందని మీకు ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్లో చూసాము, అన్నీ అవుతున్నాయంట అనుకున్న పనులు. అలానే ఒకసారి చూద్దామని వచ్చాము మేము. మాకు ఫస్ట్ టైం మేము రావడం. ఫస్ట్ టైం అంటే మీరు మొక్కుకోవడానికి వచ్చారా? అవునండి. అంటే ఈ గుళ్ళకి రాగానే మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కానీ, అంటే అమ్మవారిని చూడంగానే మీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది అండి, కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది.
ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? సుధారాణి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట నుండి. అంటే ఇక్కడ గుడి ఉందని మీకు ఎలా తెలిసింది? అంటే మామూలుగా యూట్యూబ్లో చూసినాము. మా పాప కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చింది ఒకసారి, ఇంకా మేము ఫస్ట్ టైం వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చినారు కదా, గుళ్ళకి రాగానే ఏమైనా ఫీల్ అయినారు? బాగుంది, అమ్మవారు చాలా బాగుంది, మంచిగా అనిపించింది. చాలా బాగా. అంటే మొక్కుకోవడానికి వచ్చారా లేకపోతే క్యాజువల్గా? మామూలుగా దర్శనము ఎప్పుడు చూడలే, చూద్దాం అనేసి ఒకసారి చూసిన అంటే అమ్మవారిని చూసిన ఒక మనకి అద్భుతం లాగా. చాలా మంచి ఫీలింగ్, చాలా శాంతి ఉంది, బాగా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, హాయ్, మీ పేరు? అంజలి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ గుడి ఉందని మీకు ఎలా తెలుసు? ఇట్లే టీవీలో యూట్యూబ్లో చూసి వచ్చాము, అందుకే వస్తే బాగుంటుందని మా పాపకు ఏదో జాబ్ రావాలని మొక్కుంటున్నాం. మీ పాపకి జాబ్ రావాలని మొక్కుకున్నాను. అంటే ఫస్ట్ టైం వచ్చారు కదా, అంటే గుళ్ళకి రాగానే ఎలాంటి వైబ్రేషన్స్ ఫీల్ అయినారా? వైబ్రేషన్ ఫీల్ అయింది కొద్దిగా, అందుకే వచ్చాము. అమ్మవారిని చూడడం దానికే కొద్దిగా ఇదైంది, ఎలా అనిపించింది? మీ మనసు వచ్చింది బాగా ప్రశాంతంగా శాంతంగా అనిపించింది, అందుకే అలా. థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో, మీ పేరు? వినీత. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లింగంపల్లి నుంచి వస్తున్నామండి. రామారెడ్డి రామారెడ్డి. అంటే ఎక్కడి నుంచి ఎంత దూరం ఉండొచ్చు? 120 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా లాంగ్ నుంచి వస్తున్నారు. అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ టెంపుల్ ఉందని? ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చూడడం వల్ల చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పి ఇంకా అట్లా మేము కూడా ఒకసారి దర్శించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మేము కూడా వచ్చాం. అంటే ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం అండి. గుళ్ళకి రాగానే ఎలాంటి వైబ్రేషన్స్ ఏమైనా ఫీల్ అయినారా? అదే ఇంకా మన లోపల ఉన్నది, అది ఇక చెప్పలేము. ఇప్పటికైతే అంతా బాగానే ఉంది, అన్ని పాజిటివ్ వైబ్స్. అంటే మీరు 120 కిలోమీటర్స్ అంటున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటారు? 5 కల్లా స్టార్ట్ అయ్యాము. ఓకే. అంటే ఇక్కడ మొక్కుకోవడానికి వచ్చారా, జస్ట్ క్యాజువల్ గా చూద్దాము? చూడడానికి వచ్చాము మేము. అంటే ఎన్ని వారాలు వస్తారు అనుకున్నారు? నార్మల్గా అంటే ఒకసారి చూద్దాము అని వచ్చాము అంతే. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, మీ పేరు? రాజేశ్వరి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సుల్తాన్ షైన్. అంటే ఇక్కడ ఏర్పాట్లను చేశారు కదా, దేనికోసం చేస్తున్నారమ్మా? కళ్యాణం ఉందని ఈరోజు వచ్చాము, అట్లా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరు బాగా మంచిగా అవుతుంది నమ్మకం దేవుడు అంటే ఇక్కడికి వచ్చాము. అంటే మీకు ఇక్కడ గుడి ఉందని ఎలా తెలిసిందమ్మా? వస్తాడు ఆ బాబు ఇక్కడికి మా షాప్ దగ్గరకు వచ్చి చెప్పాడు, అందుకే వచ్చాము. అంటే ఫస్ట్ టైమా మీరు రావడం? అంటే గుళ్ళకి రాగానే మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది, అంటే అమ్మవారిని చూడంగానే చాలా మంచిగా అనిపించింది. అంటే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత అంటే ఏంటంటారు? అన్నీ అనుకునేవి జరుగుతాయని చెప్పారు, అట్లానే అట్లా అని తెలుసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. అట్లా అంటే మీరు కూడా మొక్కుకోవడానికి వచ్చాం, మాకు కూడా అన్ని మంచి జరగాలనేసి, అమ్మవారు ఖచ్చితంగా అందరికి మంచిగా చేయాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? నా పేరు సవిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చామండి. అంటే ఎక్కడ ఉంటారు మీరు? అక్కడ గండి మైసమ్మ సైడ్. ఓకే. అంటే ఇక్కడ మీకు గుడి ఉందని ఎలా తెలుసు? మా ఫ్రెండ్స్ ఇంతకు ముందు వచ్చారు, సో మేము కూడా చూసేసి వెళ్దామని వచ్చామండి. ఓకే. ఫస్ట్ టైమా మీరు రావడం? అవునండి. అంటే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఏమైనా వైబ్రేషన్స్ కానీ పాజిటివ్ వైబ్రేషన్ ఏమైనా అట్లే మీకు ఏమైనా అనిపించిందా? నాకు అలాంటివి ఏం అనిపించలేదు, కానీ ఏదో నేచర్ మంచిగా ఉందని అట్లా అనిపించింది. ఓకే. మీకు కూడా సేమ్ మాకు కూడా అంతే అనిపించిందండి. ఓకే. అంటే ఏమైనా మొక్కుకోవడానికి వచ్చారా లేకపోతే క్యాజువల్గా చూడడానికి వచ్చారా? మొక్కుకోవడానికే వచ్చామండి. 3rd సెమిస్టర్ రాసాం, దాంట్లో మంచిగా రిజల్ట్ వచ్చి పాస్ అవ్వాలని. ఓకే. మీరు సేమ్ ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అక్క, మీ పేరు? దీక్షిత యాదవ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? జిల్లలు కూడా. మీకు ఇక్కడ గుడి ఉందని ఎలా తెలుసు? అంటే మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నప్పుడు మాకు అలవాటు అయిపోయింది, రాబోతాయింది. అమ్మవారు చాలా మంచి అని రోజు వచ్చేటోళ్ళు, డైలీ వస్తున్నారు? సండే వచ్చేటాం. ఈరోజు కాలేజ్ హాలిడే కాబట్టి ఈరోజు వచ్చినాం అంతే. అంటే ఇక్కడ మొక్కుకుంటే అంటే మీరేమైనా అలా మొక్కుకుంటే తీరుతుంది మంచిగా? మీరేం మొక్కుకోలేదా? మేము మొక్కుకున్నాం, తీరింది, అందుకే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం ఇక్కడికి. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? మేము 5 days అవుతుంది, 5 months. 5 days 5 months? 5 months అవుతుంది వచ్చి. 5 months. ఈ సండేకి వచ్చేటోళ్ళం మా మెంబడి, ఇక మేము ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చినాం అంతే, తేడా కాలేజ్ ఫ్రెండ్స్. అమ్మవారు ఇట్లుంటది, ఇట్లా మంచిగా తీరుతుంది అని చెప్పారు, అందుకని ఫ్రెండ్స్ ద్వారా వచ్చి.
ఫస్ట్ ఇయర్ కదా ఇప్పుడు, అందుకోసం మంచి జరగాలని మంచి మార్క్స్ రావాలని వచ్చినాయి. అంటే మీ ముగ్గురు ఒకే కాలేజ్? ఒకటే కాలేజ్. ఒక దగ్గరే ఉంటారా? వేరే వేరే అంటే గ్రూప్స్, కాలేజ్ ఒకటే, గ్రూప్స్ వేరే వేరే ఉంటాయి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా వస్తారా? మా ఫ్రెండ్స్తో వస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రజిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్ నుంచి వస్తాం. అంటే మీకు ఇక్కడ గుడి ఉందని ఎలా తెలుసు? మాకు గుడి ఉందని ఇన్స్టాగ్రామ్లో చూసే తెలుసు, నార్మల్గా తెలియదు మాకు. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం ఈరోజు. ఫస్ట్ టైం వస్తున్నారా? మేము ఫ్రెండ్స్, కాలేజ్ అంటే కాలేజ్ ఫ్రెండ్స్. సో అక్కడ అందరం మీట్ అయ్యి ఎల్బినార్లో వచ్చేసాం. అంటే ఇక్కడ అమ్మవారి స్పెషల్ ఏంటంటారు? అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఏమైనా మొక్కుకుంటే తీరుతుందని అందరు చెప్తుంటే విన్నాము. అమ్మవారి మీద నమ్మకం ఎక్కువై, అంటే ఏ మొక్కినా అది నెరవేరుతుందని బయట టాక్ కూడా నడుస్తున్నాయి. సో మీరు కూడా? మేము కూడా అంతే. అంటే మీరు మొక్కుకోవడానికి వచ్చారా, జస్ట్ చూడడానికి వచ్చారా? మొక్కుకోవడానికి వచ్చాం. మొక్కుకున్నారా? దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. అంటే టెంపుల్కి రాగానే మీకు ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ కానీ అలా ఏమైనా ఫీల్ అయినారా? అమ్మవారిని చూడగానే అనిపించింది, కొంచెం మంచిగా అనిపించింది. అమ్మవారిని చూసినట్టు బాగుంది. అమ్మవారు చాలా బాగున్నారు. చెట్టుకి కోరిక నెరవేరింది. లాస్ట్కి రావడం అనేది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఈ రోజు కుదిరింది రావడం అమ్మవారి దగ్గరికి. అట్లా. హాయ్ అండి. నమస్కారం అండి. నమస్కారం, నా పేరు ప్రేమ్ కుమార్. మేము ఇక్కడనే ఉంటాము, ఫలక్నామా డాక్టర్ అంబేద్కర్ నగర్ బస్తీ గుడి ఇది. ఇక్కడ బస్తీ వాళ్ళందరూ ఇక్కడ వస్తారు, వారంటీర్లు బయటికి వెళ్ళి కూడా వస్తారు. చార్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్కి వెళ్ళి వస్తారు. ఇక్కడ ఏది మొక్కుతుంది అవుతుంది, కోరిన కోరికలు తీస్తారు. అమ్మవారు మంచిగా ఉంది, ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నాను? ఫలక్నామా. అంటే ఇక్కడే ఉంటున్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఈ గుడికి? ఇలా 2 days వచ్చిన. 2 days నుంచి వస్తున్నా. స్కూల్కి పోవట్లా? పోతున్నా. హాస్టల్లో ఉంటున్నావా? ఏ క్లాస్ చదువు? 5th class. 5th క్లాసా? అంటే బాగా చదువు రావాలనుకుని దండం పెట్టుకుంటున్నావా? అవును. బాగా చదువు రావాలన్నా లేకపోతే అమ్మ నాన్న బాగుండాలన్నా? అమ్మ నాన్న చదువు. 2. నీ పేరేంట్రా? రామ్ చరణ్. రామ్ చరణ్. అబ్బో, మీ ఇంటి పేరు? మా ఇంటి పేరా రవీంద్ర. అవునా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫలక్నామా నుంచి. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 4th. ఎందుకు వచ్చినావు గుడికి? చదువు రావాలి మంచిగా, నాయన మమ్మీ వాళ్ళు మంచిగా ఉండాలి అంటున్నా. అందుకని వచ్చా. అసలు నీకు ఇక్కడ గుడి ఉందని నీకు ఎలా తెలుసు? తెలుసు. ఎవరు చెప్పారు? ఒక పౌర్ణన్న తెలుసు నాకు, అందుకోసం వచ్చినాము. అవునా? స్కూల్కి వెళ్ళా ఈరోజు? హాస్టల్ చుట్టి. మరి ఈరోజు సెకండ్ సాటర్డే సెలవు కదా? అవును. మరి సెకండ్ సాటర్డే కూడా తెలియదు నీకు? తెలుసు. మరి సెలవు అనే కదా అక్క గుడికి వచ్చిందని చెప్పాలిగా. చదివాలని వచ్చినాము అక్క గుడికి. నీ పేరు? నవదీప్. ఏ క్లాసు? 6th. గుడికి ఎందుకు వచ్చా నువ్వు? మంచిగా చదువు రావాలని, అమ్మ మంచిగా ఉండాలని. అవునా? మీ ఊరు ఎక్కడ? ఊరు ఫలక్నామా. మీ ఊరు ఫలక్నామా అంటే హైదరాబాద్ కాదా? ఇదే ఫలక్నామా, హైదరాబాద్. హైదరాబాదేనా? నిజంగా హైదరాబాదా ఫలక్నామా? హైదరాబాద్. మరి మా ఊరు ఫలక్నామా అన్నా? ఫలక్నామా హైదరాబాద్ 2. ఎప్పుడు వచ్చావు గుడికి? చాలా రోజులు అవుతుంది, చాలా రోజులు. అంటే గుళ్ళోనే ఉంటున్నావా ఎక్కడికి పోకుండా? ఏంలే, సండే అప్పుడప్పుడు వస్తా. అప్పుడప్పుడు అంటే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను అక్క అన్నావు కదా. ఎందుకంటే పవన్ ఉంటాడు కదా, ఆయన మాకు అప్పుడు ఫుట్బాల్ నేర్పిస్తుండే, దానివల్ల అప్పుడు నేర్పిస్తే వచ్చినాం. ఈయన ఉంటాం ఇక సండే అప్పుడు హాలిడే ఎప్పుడు ఉంటే అప్పుడు వస్తాం. స్కూల్ ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడు వస్తారు. ఇక్కడ నుంచి ఎంత దూరం మీ స్కూలు? మా స్కూలు రాజానంబాయి. బాగా చదువుకుంటున్నావా? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? సైన్స్. తెలుగు, మ్యాథ్స్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ఉమేష్ కళ్యాణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడ్చల్ చారుపేట నుంచి. అంటే మీకు ఇక్కడ గుడి ఉందని మీకు ఎలా తెలుసు? అంటే నార్మల్గా సోషల్ మీడియాలో చూస్తుండే, అట్లానే వచ్చిన థర్డ్ టైం ఇవాళ వచ్చాడు.
ఇవాళ నా బర్త్డే అయితే ఒక 50 kgs రైస్ బ్యాగ్ ఇస్తానని అనుకున్నా, తెచ్చి ఇచ్చేసిన అట్లా వచ్చినాయి. అంటే మీరు అనుకున్నది తీరిందని రైస్ బ్యాగ్ ఇచ్చారు. అంటే నేను ఏమనుకోలే, ఇట్లా బర్త్డే కదా, ఇట్లా అమాసకి అన్నదానం చేస్తారని చెప్పారు స్వామి వాళ్ళు. ఓకే, మీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అంటే ఎన్ని వారాల నుంచి వస్తున్నారు మీరు? అంటే వారాన లేదు, ఒకవేళ వీలు ఉన్న బట్టి వస్తా. అంటే ఒక లాస్ట్ ఒక 2 months, ఒక 1 month కింద వచ్చిన, దాంట్లో ముందుకు ఒక 6 months కింద వచ్చిన. ఇవాళ నా బర్త్డే అని స్పెషల్గా వచ్చినండి. అందుకని స్పెషల్ అని 50 kgs రైస్ బ్యాగ్ ఇచ్చారు. వచ్చినండి. ఇన్ని రోజులుగా వస్తున్నారు, మీకంటే ఏం కోరుకోలేదా? అంటే ఫ్యామిలీ గురించి కోరుకుంటాం, జాబ్ రావాలని కోరుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు అంత గురించి. అంటే ఇక్కడ అమ్మవారు ఫలితం ఎట్లా ఉంటది అంటారు? మీరు టెంపుల్ కి రాగానే అలా ఏమైనా వైబ్రేషన్ ఫీల్ అయ్యారా? బాగానే ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. అంటే ఫలితం కోసం అని కానీ, అంటే నేను అట్లా రాలే కానీ ఏదో ఇట్లా అంటే అమ్మవారి కోసం అని వచ్చిండే. ఇక చూడండి అట్లా ఏ జరిగిందో జరుగుతుంది కానీ అమ్మవారు ఉందని మొక్కడానికి వచ్చింది అట్లా. థ్యాంక్ యూ. హాయ్ మేడం. ఇక్కడ ఎందుకు ఇలా అని రెడీ చేస్తున్నారు, దేనికోసం? అమ్మవారికి ఇక్కడ లోక కళ్యాణం కోసం బరికత్తికి అమ్మవారికి పటం ప్రోగ్రామ్ ఉంది. ఇది శివసత్తులు కానీ ఎవరికైనా మంచిగా లేకుండా మన హెల్త్ బాగాలేకున్నా కానీ ఇది అమ్మవారి రక్షణగా కంకణం కడతాం, అందుకని రెడీ చేస్తున్నాం. అంటే ఇలాగా కళ్యాణం వారానికి ఒకసారి చేస్తారా, నెలకు ఒకసారి చేస్తారా? మామూలుగా అమ్మవారి పూనకం వచ్చే వాళ్ళు వారానికి కానీ నెలకు కానీ వాళ్ళ సంవత్సరానికి కానీ అమ్మవారి వాళ్ళకి ఇట్లా కలిపిస్తే అట్లా చేసుకుంటారు వాళ్ళు. అంటే వచ్చే భక్తులు చేసుకుంటారా? భక్తులు కానీ అమ్మవారి పూనకం వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకు ఎవరికైనా వాళ్ళకి ఏదైనా అనుకున్న పనులు అభివృద్ధి పొందినా కానీ చేసుకుంటారు. అంటే అసలు ఇక్కడ అమ్మవారి మహత్యం అనేది ఏంటిది, స్పెషల్ అంటే ఏంటండి? అసలు అమ్మవారికి ఒక స్పెషల్ ఉందంటున్నారు కదా, ఇక్కడ ఏంటిదండి స్పెషల్? అంటే అమ్మవారికి ఇప్పుడు కాళికాదేవి అంటే ఆమె ఆదిశక్తి, అమ్మవారి లోక కళ్యాణం కోసం పుట్టింది. అమ్మవారి పురుడు కానీ పెళ్లి కానీ లేదు. బరికత్తికి భాషింగం, అమ్మవారు అడిగిన వరం ఇస్తుంది. శ్మశాన కాళిక అంటారు. అమ్మవారి కాళిక శక్తి ఉగ్రభావంతో ఉంటుంది. అమావాస్య నాడు అమ్మవారికి ప్రత్యేకత, పూజలు కొనసాగుతూ ఉంటాయి. అట్లా అనుకున్న పనులు కూడా చాలా మంచిగా అయితే, అందుకని అమ్మవారు ఇంత గ్రాండ్గా ఎక్కడ జరుగుతుంది అని. అంటే జనాలు భారీ ఎత్తుగా వచ్చే అవకాశం ఉందంటారు. అమ్మవారు ఇంకా భారీ ఎత్తున కలిగిస్తున్నారు. అమ్మవారు అట్లా కలిగిస్తుంది, ఇంకా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా భారీ ఎత్తున ఉంటుంది. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, మంగళవారం కానీ ఆదివారం కానీ శుక్రవారం కానీ ఇంకా పూజలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో అమ్మవారికి ఇంకా గ్రాండ్గా అవుతాయి. ఆషాఢ మాసం అంటే బోనాలు కదా, ఈ అమ్మవారి బోనాలు ఎప్పుడు జరుగుతున్నాయి? ఇక్కడ మన దగ్గర 28 మన ఆషాఢ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయింది. చేసుకునే వాళ్ళు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. గోల్కొండ ఇప్పుడు ఈ సండే వస్తే 2nd వారం ఆల్రెడీ ఇక్కడ కూడా అమ్మవారి కూడా బోనాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రావణ మాసంలో కూడా అమ్మవారి కళ్యాణం కానీ బోనాలు కానీ చేస్తూనే ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లావణ్య అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట నుంచి వస్తున్నానమ్మా. అంటే దగ్గరే కదా. అంటే మీ గుడి ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఇక్కడ? 5-6 నుంచి బాగా ఫేమస్ అయిందండి. ఎప్పటి నుంచి ఉందో తెలియదు. నేను ఫస్ట్ టైం రావడము. ఇక్కడ ఫలక్నామాలో అమ్మవారు బాగా పవర్స్ ఉంటాయంటే అమ్మవారిని అందరు బాగా నమ్ముతున్నారు కదా, దర్శనం చేసుకుందామని వచ్చాము. నేను ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం రావడం అంటే సోషల్ మీడియాలో చూసి వచ్చారా? సోషల్ మీడియాలో చూసి వచ్చాము. అంటే ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ ఏంటండి? అంటే మనం భక్తితో అమ్మవారిని తలుచుకుంటే మన పనులన్నీ అవుతాయని నమ్మకం అందరి. ఇక్కడ ఈ ముడుపులన్నీ చూస్తున్నారు, అన్నీ చాలా మంది కొడుతున్నాయి. నమ్మకం ఉన్నప్పటికీ కదా ఇంతమంది ముడుపులు ఉన్నాయంటే సామాన్య విషయం కాదు కదమ్మా. మీరు ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం అమ్మా. అంటే ఫస్ట్ టైం వచ్చారు కదా, గుళ్ళకి ఎంటర్ అవ్వగానే మీకు ఎలా, అంటే మనసుకి ఎలా అనిపించింది? ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని చూడంగానే ఏదో ఒక తెలియని ఫీలింగ్ వచ్చింది. చాలా మంచిగా అనిపించింది అమ్మా. వైబ్రేషన్స్ బాగున్నాయి ఇక్కడ గుళ్ళో. పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నాయమ్మా, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మా. హాయ్. హాయ్. యువర్ నేమ్? నా పేరు సతీష్ రామస్వామి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మాది లోకలే, లాల్ దర్వాజా. అంటే చాలా సార్లు వచ్చి ఉంటారుగా ఇక్కడ గుడికి? అవును. అంటే ఎన్ని రోజులుగా ఉందండి ఇక్కడ గుడి? నేను పుట్టక ముందు నుంచి ఉంది. చిన్నగా ఉంటుండే అమ్మవారు. ఒక 5 years నుంచి ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి చాలా పాపులర్ అయింది. స్వయంభూ అమ్మవారే. అంటే ఇక్కడ ఏదో మహత్యం మొక్కుకొని మొక్కుబడి కట్టుకుంటే ఆ కోరిక అనేది తీరుతుంది అని చెప్పని అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఏదో మనసులో అనుకుంటామో అది ఎగ్జాక్ట్లీ అవుతుంది. అంటే ఎట్లా చేయాలా మొక్కు, ఎలా మొక్కుకోవాలని? మొక్కుతా అంటే అది మన ఇష్టం ఉంటుంది. అంటే మీరు టెంకాయ కొడతారా, గుమ్మడికాయ కొడతారా, లేదు మైకన్ వచ్చి కొడతారా అంటే అది మీ ఇష్టం, మన ఇష్టం. అది ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తామా, ఏది ఇట్లా మొక్కుంటే అట్లా. అంటే ఎన్ని వారాలు రావాలి? అది మన ఇష్టం.
మనిషి 11 వీక్స్ 21 వీక్స్ అది డిపెండ్ ఆన్ మన మొక్కు పైన బేస్ అయింది. అంటే మీరేమైనా కోరిక కోరుకున్నారా ఎప్పుడైనా? అంటే కోరికలు కోరుకుంటున్నాము, ఇంకా చెప్పకూడదు కదా, అయిన తర్వాత వస్తాం. థ్యాంక్స్ అండి. హాయ్ అమ్మా. ఇంతకుముందు మాకు తెలియదు అనమాట ఈ టెంపుల్ గురించి. అయితే ఇట్నే మా తోటకూరలో బాగా జరుగుతుంది, ఇక్కడ మంచిగా అవుతుంది అంటే లాస్ట్ వీక్ కూడా వచ్చినాం అనమాట. అనుకున్నది నాకు కొద్దిగా మంచిగా అనిపించింది, అందుకే ఈ రోజు కూడా ఇక్కడ వచ్చి 5 వారాలు వద్దామని నేను మొక్కుకున్నాను అనమాట. ఆయన మొక్కుకొని ఇక నేను ముడుపు కట్టినాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము టీకేఆర్ కాలేజ్ నుంచి వస్తున్నామండి. మీకు ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎలా తెలిసింది? ఇట్నే ఒకరికొకరు చెప్పుకుంటుంటారు కదా, మా ఇంటి కాడికి మా తోటి కూడా వచ్చిందంట, తనకు చెప్తే నేను ఇక్కడికి వచ్చిన అనమాట. ఇది 2వ వారం నేను వచ్చింది, మంచిగా అనిపించింది. ఇక ఇంకా 3 వారాలు వద్దామని అనుకున్నానండి నేను. ఎన్ని ఇయర్స్గా ఇక్కడ ఉంటుంది అమ్మవారు? అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్. అందరం మంచిగా అనిపిస్తుంది అంటే ఇక అందరం అనుకొని వస్తున్నారు అనమాట. జనాలు బాగా వచ్చేస్తున్నారు. ఇంతకుముందు అంతా లేకుండే అనమాట ఫేమస్, ఈ మధ్యనే జరుగుతుంది అట్లా. థ్యాంక్స్. హాయ్ అమ్మా. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు టోనా, ఓల్డ్ సిటీ టోనా అంటారు నన్ను. ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ మా జోగిని అనే వీణామృత లగ్గం చేస్తుంది అమ్మవారి కాళికామాతది. అయితే మేము మా బోనాలు ఉన్నాయి అందరికీ, మా శివసత్తులకి గణాదులకి మా గురువులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పండుగ ఉందని ఇక్కడ. అయితే అందరం వస్తున్నాం మేము. అంటే ఈరోజు దీనికోసమే స్పెషల్గా ఇంతమంది భక్తులు వచ్చి ఉంటారు. ఇంతమంది భక్తులు అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళు మా ఫ్రెండ్స్ అంతా, కొలీగ్స్ ఇక్కడ ఉండేటోళ్ళమే మేమంతా. అసలు అమ్మవారి స్పెషల్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏది అనుకుంటే అది నెరవేరుతుందమ్మా. నేను ఇప్పటి నుంచి అదొక 15-16 ఇయర్స్ నుంచి వస్తా, చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇక్కడ మాది మేమే వచ్చి పూజ చేసుకొని సాఫ్ సఫాయి చేసుకొని మొక్కి వెళ్ళిపోతుంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది ఇది. అంటే అప్పుడు ఎందుకని ఇలాగ పబ్లిక్ తెలియకుండా పోయింది, ఇప్పుడు తెలిసింది కదా. సో దీని పట్ల అక్కడ చూస్తున్న సౌకర్యాలు కూడా ఏ విధంగా లేదు, దీని పట్ల ఏమంటారు మీరు? సౌకర్యాలు అంటే మేము ఇక్కడ చాలా క్రౌడ్ అయిపోయింది. ఇది ఇన్స్టాగ్రామ్ వల్ల, ఫోన్లలో స్టేటస్ వల్ల చాలా డెవలప్ అయిపోయింది. ఇంతకుముందు ఫోన్స్ లేకుండే మాది మేమే వస్తుంటాం, ట్రైన్లో వచ్చి ట్రైన్లో దిగి ఇక్కడ సాఫ్ సఫాయి చేసుకొని అమ్మవారి దీపం ముట్టించి వెళ్తుంటేమి. అంటే ఇన్ని ఇయర్స్గా ఉన్నారు కదా, అమ్మవారిని చూడంగానే అందరికి భయం వేస్తుంది అంటారు, దీని పట్ల ఏమంటారు? ఆమె ఇంకొక పాత రూపం ఉండే అమ్మవారిది, ఆ రూపం వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ పెద్ద రూపం తెచ్చారు. దీని తర్వాత చాలా భయంకరంగా ఉండే ఫస్ట్ రూపం అమ్మవారిది. అంటే మేము అన్నారు కొంతమంది అమ్మవారిని చూడంగానే మాకు భయం వేసింది, ఒక తెలియని వైబ్రేషన్స్ లాగా క్రియేట్ అయ్యింది. అమ్మవారి ముఖంలో అట్లా కళాకాంతి కనిపిస్తుంది బేట. కనిపించగానే అమ్మవారికి ఎదురుగా మనం మొక్కుతుంటేనే మనకు మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది బాడీ అనేది. అమ్మవారి కళ్ళు, నాలుక గంభీరంగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి చూస్తే కళ్ళలో నుంచి నీళ్ళెందుకు కాదు ఆనంద బాష్పాలు వచ్చేసే ఛాన్స్ ఉంటాయి. అమ్మవారి దయ అది, అట్లాంటి లీలా ఏమేది. అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా, అమ్మవారు ఎలా వెలిసిందంటారు? ఇది ఇక్కడనే ఉండే మేడం, ఇది అది ఫస్ట్ నుంచి ఉండే. ఇక్కడ నాగులబండలో ఉంటారు వాళ్ళు, జంగంమెట్లో, వాళ్ళ తరపు నుంచి అమ్మవారు ఉండే ఫస్ట్ నుంచి అట్లా. ఇప్పుడు చాలా మందికి డెవలప్ అయిపోయినాక ఇక్కడ బస్సు కమిటీ మెంబర్స్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటుంది? ఆషాఢ మాసం ఇట్లానే బోనాలు చేస్తారు, పటాలు వేస్తారు. మా శివసత్తులు గణాదులు వచ్చి ఎవరు మొక్కు నెరవేరింది అనుకో అమ్మవారు వచ్చి ఇట్లా పటాలు వేస్తారు. మేము పటాలు వేసి అమ్మవారికి బాధ్యతలు అన్నీ చూపించి ఒడివియాలు అంతా చేసి బోనాలు చేసి మంచిగా మొక్కి ఆత్మశాంతితో వెళ్ళిపోతాం మేము. అంటే ఇప్పుడు బ్యాడ్గా అంటే వాళ్ళ లోపల నెగిటివ్ శక్తులు ఏమైనా వస్తే వాళ్ళు గుడి లోపల ఎంటర్ అవుతారా? లోపల రానియదు మేడం అమ్మవారు. అట్లా శక్తులు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బయటనే చూపించేస్తుంది ఆమె. లోపలికి వచ్చే అవకాశం ఉండదు అంటారు. కానీ ఇక వాళ్ళని పట్టుకొని రావాలి మా అసంటోళ్ళు. జోగినిలా చేతులు ఉంటుంది అది, వాళ్ళకి ఏముంది ఏం లేదు, వాళ్ళ బాడీ మీద ఏంది ఎట్లా అదంతా మాకు తెలుస్తుంది కదా, అది మేము చూసుకొని ఇక వెళ్తాం. అంటే కొంతమందికి వాళ్ళకి కూడా తెలియదు కదా వాళ్ళ దగ్గర నెగిటివ్ పవర్ ఉందని, తెలియకుండా వారు చూపించేస్తుంది. ఇక్కడ కాలు పెట్టంగానే చూపించేస్తుంది ఆమె మహిమ. అట్లా అటు నుంచి అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళకి వెళ్ళరు మేడం, లోపల దాకా వచ్చి మొక్కుతారు.
మొక్కి ఆత్మశాంతితో కూర్చొని 5-10 నిమిషాలు కూర్చొని అమ్మవారి ధ్యానంలో కూర్చుంటే అలా పే మీద ఉన్నాయి అన్నీ తొలగిపోతాయి మ్యామ్. థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు? మా అత్తమ్మ వీరాబాయ్, ఓల్డ్ సిటీ గౌలీపుర. ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? మాకు 20-30 ఏళ్ళ నుంచి ఎరుక, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మొబైల్స్ వల్లనే డెవలప్మెంట్ అయింది మ్యామ్. ఆల్ ట్విన్ సిటీస్ వస్తున్నారు ఇక్కడ, డిస్ట్రిక్ట్ నుంచి ముంబై, తమిళనాడు అంతా అక్కడ నుంచి చాలా దయగల్ల తల్లి ఈమె ఊడల మర్రి చెట్టు కింద దొరసాని అయి కూర్చుంది. సరేనా మ్యామ్. జై ఫలక్నామా కాళికా మాతాకి జై. లోపటి నుంచి ఇట్లా పబ్లిక్ అమ్మవారు చాలా మంది కల్లాగా పుస్తకం వేసుకుంటున్నారు మా కొడుకు. నుంచి సర్వీసు ఘనంగా చేస్తాము, బోనం చేస్తాము. కోసం మా ఆయన వస్తాం, అమ్మవారిని మంచి చేతులతో ముగిస్తాము, ఎంత ఉందో అంత చేసి మాయ వచ్చిన మంచిగా ఉంటాం. శక్తి చూపిస్తుంది, తెచ్చుకుంటుంది. ఎక్కడికి వెళ్ళి పబ్లిక్ నమ్మకం చేస్తుందని కంపల్సరీ పబ్లిక్ వస్తుంది. అంటారు ఇష్టమైనది వచ్చి 4 గంటల నుంచి వస్తారు, రాత్రి 12 గంటల దాకా ఉంటారు కదా. అంత పబ్లిక్ వస్తుంది, ఇస్తుంది. చేస్తుంది అమ్మవారు, తొట్టెలుతుంది, బాగుంటుంది, శక్తి ఇస్తుంది. ఆ శక్తితో వస్తుంది. చదువులు చేస్తుంది ఆమె అట్లా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వప్న. అంటే ఇక్కడ దేవుడికి సేవ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? లాస్ట్ 3 years నుంచి మేము వస్తున్నాము. అప్పుడు అంతగా డెవలప్ కాలే, సో రీసెంట్ గా డెవలప్ అవుతుంది. చాలా భక్తులు కూడా వస్తున్నారు. 3 years అవుతుంది నేను సేవ చేసి. అంటే చాలా మంది భక్తులు వస్తున్నారు కదా, వాళ్ళు మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇంకా అమ్మ ఉంది కదా, అమ్మ చూస్తుంది. కొంచెం వినే వాళ్ళు వింటున్నారు, కొందరేమో వినట్లేదు.
చూసే వాళ్ళు కూడా అర్థం చేసుకోండి, కొంచెం చెప్పేది వినాలి అంతే. అంటే అమ్మవారి ఫలితం అనేది ఎట్లా ఉంటది అంటారు? అంటే ఇక మనం కోరుకున్న దాన్ని తీర్చేస్తుంది అనమాట. లైక్ బూడిది గుమ్మడికాయ పెడతారు, ముడుపు కడతారు, ఇక కట్టే దాన్ని బట్టి. అంటే కోరిక నెరవేరిన తర్వాత ముడుపు కడతారా? కోరుకునే ముందు ముడుపు కడతారా? కోరుకునే ముందు ముడుపు కడితే తర్వాత ఒక 11 వీక్స్ అట్లా వచ్చి అమావాస్యలు వచ్చి మొక్కుకోవాలి. అప్పుడు కోరిక అనేది కోరికలు అయిన తర్వాత ఇక అమ్మవారికి మొక్కుకున్నది చేస్తే మనకి ఫలితం ఉంటుంది. అంటే మీరు టెంపుల్లోనే ఉంటారు కదా, సో మీరు ఏం కోరిక కోరుకోలేదా? కోరుకున్నాము, నెరవేరిందా? అయింది. నాకు ఇక్కడ సర్జరీ అయింది అనమాట. సో దాని గురించి నేను హాస్పిటల్ ఉన్నప్పుడు మా డాడీ డైలీ వచ్చి సేవ చేసుకుంటుండే. అప్పుడు నాకు 50-50 ఛాన్సెస్ ఉండే, అంటే బతుకుతానో లేదో కూడా తెలీదు. ఆ టైంలో అమ్మకి వచ్చి సేవ చేసుకున్నందుకు నాకు మంచిగా అనిపించింది. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తాను. ఓకే, రెగ్యులర్ గా వస్తా. అంటే ఇలాగా క్లౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తారా లేకపోతే డైలీ వస్తారా? డైలీ వస్తాం, డైలీ వచ్చి ఇంకా అంటే వాళ్ళని లైన్ లో పంపించడం, భక్తులకి చెప్తుంటాము సెల్ఫీస్ కొంచెం ఆపండి, నడవండి అని. అదే భక్తులని కంట్రోల్ చేయడానికి డైలీ వస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్.